మొదటి రోజున ప్రభా లైట్ ఆఫ్ లైఫ్ సంఘాన్ని ప్రారంభించుకొని 2 సంవత్సరాలు ముగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నూతన సంవత్సరంలో ప్రవేశించుకోవడానికి ముందుగానైనా మరొకసారి ఆత్మీయంగా మేము మేలు పొందటానికి నీ సన్నిధిని అనుభవించటకు కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని ప్రభా మేము జరిగించుకునే యొక్క సభల్లో వాక్యం అందించడానికి వస్తున్న దాసులను ప్రభా ఉదయ్ కుమార్ గారిని నీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నా ఆత్మచేత అభిషేకించండి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఎవరి బిడ్డలు పాటలు పాడుతూ ఉంటుండగా వారితో మీరు ఉండండి. వారి స్వరాలను మీరు తాకి స్పష్టంగానైనా వారు కీర్తించగలగటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాయిద్యాలు వాయించే వారిని అయితేనేమి, అలాగనైనా ఈ సమయంలో చేరి వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నీ పాదాల దగ్గర ఎత్తిపడుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభు ఇంకా త్రోవలో ఉన్నటువంటి బిడ్డలను త్వరపరిచి మా మధ్యకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఈ సహవాసం మా యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉంచి మీ నామాన్ని మహిమపరచుకున్నామని స్తోత్రాలు వందనాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సమయంలో మరి కోయర్ వారు వచ్చి కొన్ని కీర్తనలు పాడతారు. వారితో పాటు మనం కూడా ఎక్కిపోవిద్దాం.
సాంగ్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 5.
యుద్ధము యెహోవాదే,
సాయంకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఈ రీతిగా కలుసుకొని దేవుణ్ణి ఘనపరచటానికి, అంతేకాకుండా మన ఆత్మీయంగా అభివృద్ధి పొందటానికి దేవుడిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్కు ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయంలో మన మధ్య దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవదాసులు రెవరెండ్ జె ఉదయ్ కుమార్ గారు బెంగళూరు నుంచి వారు వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు గతంలో కలకట్టా బైబిల్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఫ్యాకల్టీగా పనిచేశారు. అలాగే యూబిఎస్ పూణేలో కూడా ఫ్యాకల్టీగా పనిచేశారు. ఆ తర్వాత ఆటా బైబిల్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీగాను మరి ఇతర బాధ్యతలతో వారు ప్రభు యొక్క సేవను కొనసాగించినటువంటి వారు. ఈ రోజున వారు మనతో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అన్నప్పుడు, గడిచిన సంవత్సరం వారిని ఒకసారి కలవటం జరిగింది. కలిసిన సందర్భం వేరే, అలాగే మరి వారిని పరిచయం చేసినటువంటి వారు మన సంఘ సభ్యులు సుందరరాజు గారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున వారిని మన మధ్యకు పిలవడానికి గత సంవత్సరమే ప్రణాళిక వేశాం, కానీ వారిని అంత సులభంగా పిలుచుకోవడం సాధ్యం కాదు. కారణం ఏంటి అని అంటే, ఈజ్ వెరీ బిజీ పర్సన్. అంతేకాకుండా ఆయా రీతులుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకుంటూ దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నారు. అందుని బట్టి వారిని పిలవటం కుదరలేదు. ఈ సంవత్సరం ముందుగానే దాదాపు 3 మాసాల ముందుగా వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా వారు అంగీకరించి మనతో ఉండటానికి మన మధ్యకు వచ్చారు. వారిని సంఘ పక్షాన ప్రేమంగా ఆహ్వానిస్తున్నాను. ఆ రీతిగానే ఐ జస్ట్ రికగ్నైజ్ ద ప్రజెన్స్ ఆఫ్ రెవరెండ్ సంజయ్ తూల్ అండ్ గ్లోరీ. దేవర్ అవర్ contemporaries in the Bible College. We are very happy to have you with us. Though you cannot understand Telugu, but you can understand English. That's why I am not worried of your presence with us. And the days which you are going to spend in Hyderabad, be with us and have a fellowship with us. అలాగే ఈ సమయంలో మరొక విషయాన్ని గురించి కూడా జ్ఞాపకం చేయాలి. ఈ యొక్క సభల కొరకై, అంటే సభలను పెద్ద పదం వాడుతూ ఉన్నాను. వీఆర్ వెరీ లిమిటెడ్, బట్ ఐఎమ్ యూసింగ్ ద వర్డ్ సభలు. వాయిద్యాలు వాయించడానికి ఎవరు లేరు కదా అనేసి ప్రార్థనాపూర్వకంగా ప్రతి రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారం కూడా సంఘంలో కలుసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాయిద్యాలు వాయించే వారి కొరకు ప్రార్థన చేశాం. మరి దేవుడు అద్భుతంగా దేవరాజును, సునీల్ను, దేవరాజు వారి కొడుకును, గణేష్ను మనకిచ్చాడు. మనకున్నటువంటి ఆస్థాన వాయిద్యకారుడు ఆశీష్ ఉన్నాడు. ఆశీష్ను ప్రక్కన తీసిపెట్టలేం. కానీ ఏదేమైనప్పటికీ కూడా చక్కగా పాడటానికి ఎలాంటి తరబీదు లేనటువంటి సింగర్స్ మన మధ్య ఉన్నారు. వారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇవన్నెందుకు ముందు మాటలుగా చెప్తున్నానంటే, తర్వాత మనం చెప్పడానికి పొగుడుకోవడానికి కాదు, కానీ వారిని కేవలము దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచడానికి, అలాగే ఆత్మీయంగా మనం ఎదగటానికి అన్నటువంటి ఒక ప్రధాన సంకల్పంతో ఈ యొక్క సమయాన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నా వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మరి మన మధ్య ఉన్నటువంటి దైవదాసులు ముందుకు ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఐ రిక్వెస్ట్ రెవరెండ్ జె ఉదయ్ కుమార్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ ఆక్యుపై ద ప్లేస్ హియర్. బిఫోర్ హీ బ్రింగ్స్ గాడ్స్ వర్డ్ టు అస్, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగా విందాం. ఆ తర్వాత కోయర్ వారు ఒక కీర్తన పాడి వినిపిస్తారు. ఒకవేళ అందరికీ సమ్మతమైతే హీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, లేదు తెలుగులో కూడా కావాలి అంటేనే తర్జుమా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే సునీల్ ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఓకేనా? సరే, మీరందరూ అనుమతిస్తే స్పీకర్ గారికి ఫ్రీ టైం ఇద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని
మనకు అందించడానికి ఇంగ్లీష్లో దేవునికి వాక్యం చదివిన తర్వాత మన కోయర్ వారు ఒక కీర్తన పాడి ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపరచుకుందాం. సాయంత్రం కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము పౌలు రాసిన పత్రిక అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం నుండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం ప్రారంభం. నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియనని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. ఇంతటితో ఈ పాఠం సరి. నెంబర్ చెప్పు, పేజ్ నెంబర్ చెప్పు. పేజ్ నెంబర్ 16.
మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను కలిగించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవపు మా మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవపు మా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కూరదగినది. రత్నరాసుల కన్న కూరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కోయర్ వారు పాట పాడుతుండగా దాదాపు ఒక నెల పాటు ప్రాక్టీస్ చేశారని అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసిన ప్రాక్టీస్ కేవలం 3 రోజులే దేవుడు చక్కటి స్వరాలు ఇచ్చాడు, వారిని వాడుకుంటున్నాడు. అందులో బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందే. ఐ రిక్వెస్ట్
Reverend Sanjay Tul to come forward and then offer a word of prayer for the God's word. Most gracious, loving Heavenly Father, we thank you for this joy that you have brought into the life of Light of Life Church as we celebrate the second year, looking for the blessings that you have showered upon in the past, your faithfulness. We thank you, Lord, for all the hard work that your servants have done here in the guidance of your Spirit. We thank you for blessing them and strengthening them to do all that you have desired to work in the life of the congregation here. And as we want to recognize your presence and want to express our gratitude and thank you to you, we also want to hear your voice from your servant, our dear brother, Reverend Dr. Uday Kumar. We thank you, Lord, for our dear brother, your servant, Reverend John Mark, and the whole congregation here whom you have raised. We continue to pray that you would equip this church with your word by the power of your Spirit, that the church would continue to move out in expansion of your kingdom in the hearts of many lives. And now we pray that your servant, as you have brought him with your word and your power, may as he delivers, your Spirit would continue to speak to us through him and bless us. We pray this prayer in Jesus' name. Amen. Now I hand over this time to our speaker, Reverend J. Uday Kumar garu. Telugu translation? Okay. You have it. Okay. I want to thank you, Pastor, for inviting me to speak to you this evening. ఈ సాయంకాల సమయంలో మీతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I understand this is the second anniversary of your church. ఈ సంఘం యొక్క రెండవ వార్షిక ఉత్సవంలోని తెలిసి నేను సంతోషిస్తూ ఉన్నాను. And I have been given a theme here to speak. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. Any of you know what is the theme for this anniversary? Huh? Anybody knows? ఎవరికైనా తెలుసా అంశం ఏంటో? తెలీదు. Generation to generation. తరముల నుంచి తరముకు. And the text has been taken from Acts chapter 13. దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలోంచి సేకరించబడింది. And I have 4 sessions to speak. 4 సందేశాలు ఇవ్వడానికి నేను సిద్ధపడి వచ్చాను. Tomorrow morning and also in the evening. రేపు ఉదయకాలము అలాగే సాయంకాల సమయంలోను And Sunday also. సండే ఆదివారపు వాక్య ధ్యానంలో కూడా నేను And మాట్లాడతాను. I will be concentrating on the theme itself. మరి ఈ యొక్క వాక్య మూలాంశాన్ని మీదనే నేను కేంద్రీకరించాలని ఆశపడుతున్నాను. And the text is given from Acts chapter 13 verse 36. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనాన్ని వాక్య ధ్యానాంశంగా సేకరించడమైంది. And the verse there 36 says that, and when David had served God's purpose in his own generation, he fell asleep. He was buried with his fathers, and his body decayed.
ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యం ఏంటి 36 వచనంలో, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల వద్దకు చేర్చబడి కులిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. Now, the scripture there, it says that David served his own generation. దావీదు తన తరం వారికి సేవ చేసి ఉన్నాడు. That has been taken as a major text for your theme. ఈ యొక్క అంశానికి ప్రాముఖ్యంగా దావీదు తన తరం వారికి సేవ చేశాడు అనేటువంటి అంశాన్ని సేకరించడమైంది. If you observe the whole chapter, particularly from verse 13 onwards, ఈ అధ్యాయంలో 13వ వచనం మొదలుకొని మనము గమనించినట్లయితే, it is Paul's speech in the synagogue. ఒక సమాజ మందిరంలో పౌలు ఇస్తున్నటువంటి సందేశంగా ఉంది. And Paul was asked to speak some encouraging words in verse 15. 15వ వచనంలో మరి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడాలని పౌలును అడిగినప్పుడు, Then Paul gives all these details. ఈ విషయాలన్నీ కూడా పౌలు వారితో తెలియపరుస్తున్నాడు. While he was repeating the history of the Israelites, ఇశ్రాయేలుల చరిత్రను తిరిగి మాట్లాడుతూ ఉన్నప్పుడు there he mentions David. అక్కడ దావీదును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. David was not the main topic here. ఇక్కడ దావీదు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కాదు, కానీ I know that people have taken David was they were referring to the word David, that he served his own generation as the main topic. In many circles I have seen this. అనేక చోట్ల నేను ఈ విషయాన్ని చూసాను. ఏంటంటే దావీదు తన తరం వారికి సేవ చేశాడు అని ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకున్నారు, కానీ అది కాదు. That is not the main text here. ఇక్కడ వ్రాయబడినటువంటి అంశాలు అది ప్రధానమైన. Paul also did not say that that is the main thing that he is talking about. మరి పౌలు అక్కడ ప్రధానంగా అదే మాట్లాడుతున్న మాట చెప్పట్లేదు. What Paul is saying is that he, in a passing way, he was telling the history of David, that he served his own generation. దావీదును గురించి మనకు జ్ఞాపకం చేస్తూ దావీదు తన తరం వారికి సేవ చేసేటువంటి విషయాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడు. His main concentration is to see that Jesus was established as a resurrected Jesus. మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు పునరుద్ధరణమైనటువంటి వాడన్న విషయాన్ని And the తెలియపరచడానికి, salvation has been given both to the Jew and the Gentile. యూదులకు అన్యులకు రక్షణ అనుగ్రహించబడిందన్న విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. And in the same chapter afterwards, there was a problem because what Paul said. ఆ తర్వాత ఉన్నటువంటి సమస్యను కూడా పౌలు జ్ఞాపకానికి తెస్తున్నాడు. And therefore we need to look at also when Paul says that David served his own generation. దావీదు తన తరం వారికి సేవ చేసేటువంటి మాట చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన Not generation to generation. మరి తరం నుంచి తరం వరకు అన్న విషయం కాదు. That is not in the Bible. Please note that. బైబిల్లో ఆ మాట లేదు. Generation to generation is only used for God. మరి జనరేషన్ అంటే తరం నుంచి తరం అనే మాట కేవలం దేవునికి మాత్రమే వాడబడినటువంటి పదం. It is not used in the context of the history of Israel. ఇశ్రాయేలు చరిత్రలో ఈ మాట వాడబడలేదు. Let me ask you this question. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. What is the meaning of this word generation? తరము అనే మాటకు అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? I ask questions even if there are 10,000 people. 10,000 మంది ఉన్నా కూడా నేను ప్రశ్నలు మాత్రం అడుగుతూ ఉంటాను. And that's why in 4 sessions I will be asking questions to you. ఈ 4 సందేశాల్లో నేను తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నలు I అడుగుతాను. will never preach without asking questions. ప్రశ్నలు అడగకుండా మాత్రం దేవుని యొక్క వాక్యం నేను బోధించను. And that's why I'm asking, do you understand the word generation? మరి అందును బట్టి నేను అడిగేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, తరము అనే మాటను మీరు అర్థం చేసుకోగలిగారా? What is generation? తరం అంటే ఏంటి? If we don't understand that, we don't understand David. మరి అది అర్థం కాకపోతే దావీదు మనకు అర్థం కాడు. Good answer. That is grandfather and the sons and the grandchildren, they are all together, correct? Yeah. That is the answer. Now that is how we understand. అలాగా మనం అర్థం చేసుకుంటాం. That is one of the answers. అది ఒక సమాధానం మాత్రమే. Now in the Bible there are very many answers. మరి బైబిల్లో అనేక సమాధానాలు ఉన్నాయి. Now it is not just the families come together,
మరి కుటుంబాలు సమీపంగా రావటం కాదు కానీ it is also referred to the whole humanity. ఇది Whole humanity. ఆ, మానవులకందరికి కూడా సమానమైనటువంటి రీతిలో Now, in the same way to the generations of the people, ఆ రీతిగానే తరముల యొక్క ప్రజల గురించి ఆలోచన the చేస్తున్నప్పుడు history of Israel, ఇస్రాయల్ యొక్క చరిత్రలో all these places the word generation is used. మరి ఇక వ్రాయబడినటువంటి వాటన్నిటిలో కూడా తరము అనే మాట వాడబడుతూ వచ్చింది. And God also from the beginning is working among the generations. మరి దేవుడు కూడా తరాల వెంబడి పనిచేస్తూనే ఉన్నాడు. Now, we also use in this world, whether you are Christian or not, we also use the word generation. మనం ఎవరమైనప్పటికీ కూడా క్రైస్తవేతరమైనప్పటికీ కూడా తరము అనే పదాన్ని సామాన్యంగా వాడుతూ ఉంటాం. A group of people coming together మరి వ్యక్తులు సమూహంగా కలిసి రావటం in a particular time ఆ ప్రత్యేకమైనటువంటి సమయంలో with a particular culture, ఒక సంస్కృతి ప్రకారంగా experiencing the history మరి ఆనాడు ఉన్నటువంటి చరిత్రను అనుభవిస్తూ and a social life, సామాజికమైనటువంటి that జీవితాన్ని, is called generation today. అది ఈనాటి తరము. You understand this? అర్థమైందండి? It has biological reference, బయాలజికల్ గా దాని అర్థం ఉంది అక్కడ, it has technological reference, మరి టెక్నాలజికల్ గా కూడా దాని అర్థం అక్కడ it has social reference. సామాజికమైనటువంటి When you అర్థం కూడా put ఉంది. them together, వాటన్నిటిని సమీకరించుకున్నప్పుడు that is what is called generation today. అది ఈనాటి తరము అని చెప్పుకోవచ్చు. Okay, at least if you understand that much, we can proceed. అది మీకు అర్థమైతే ముందుకు మనం How కొనసాగవచ్చు. many years you think is a generation? మరి ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలకు? What is one generation? ఒక తరము అనే దానికి తగినటువంటి కాలం ఏంటి? Pata nahi. This is the reason why I said, do you understand what generation is? తరం అనే దాన్ని అర్థం చేసుకున్నారా? 20 years. Huh? 20 years. Pastor says 20 years. Okay, is that a generation? ఒక తరం అంటే 20 సంవత్సరాలనా? In today's context, it is 30 years. ఈనాటి ఈ కాలంలో 30 సంవత్సరాలు ఒక తరం అని In చెప్పవచ్చు. the biblical context, it is 40 years. బైబిల్ లేఖనాల్లో రాయబడినటువంటి మాట ప్రకారంగా 40 సంవత్సరాలు. Do you follow here? In other words, in 40 years or 30 years, people coming together in one particular place or having a social life, culture, customs, that is called one generation. 40 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ సామాజికంగా సాంకేతికంగా ప్రజలందరూ కలిసి రావటాన్ని అదొక తరం అంటారు. Then how many generations from Adam to now? ఆదాము నుంచి ఇప్పటి వరకు మరి ఎన్ని తరాలు గడిచిపోయాయి? If you calculate on the basis of 40 years, 40 సంవత్సరాల ప్రకారం మనం లెక్కించినట్లయితే how many generations? ఎన్ని తరాలు గడిచిపోయాయి? Do you know this? No. You see, none of us is bothered about this. మనం దాటిని గురించి ఏనాడు కూడా చింతించం కూడా. But God is always working among the generations. మరి దేవుడైతే తన తరంలో మరి తరాల ప్రకారంగా పనిచేస్తూ ఉన్నాడు. Adam to Abraham, ఆదాము నుంచి అబ్రహాం వరకు there are 20 generations. ఆ మధ్యకాలంలో 20 తరాలు ఉన్నాయి. And from Abraham to Christ, అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు there are 42 generations. 42 తరాలు ఉన్నాయి. You understand this? ఇవి అర్థమవుతున్నాయండి? How many years is that? ఎన్ని సంవత్సరాల కాలం ముగిసిపోయింది అక్కడ? Do you follow this? దీని అర్థం చేసుకుంటున్నారా? What is history in the Bible? If I am talking about in the Bible, this is recorded. బైబిల్లో వ్రాయబడినటువంటి చరిత్రను గురించి నేను All మాట్లాడుతున్నాను. of you turn to Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనిద్దాం. This is just for your reference. Matthew. మీరు అర్థం చేసుకోవడానికి చెప్పబడుతున్నటువంటి మాట. Okay. Look at chapter 1 verse 17. I want somebody to read in Telugu. You can read in Telugu. Matthew 1:17. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 17వ వచనాన్ని తెలుగులో చదువుదాం. నువ్వు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు
So how many are there? ఎన్ని ఉన్నాయి మొత్తం? Huh? 42, correct? 42 తరాలేగా. Now that is all in the Bible. Why the Bible is recording like this? ఎందుకు బైబిల్ ఈ రీతిగా వ్రాయబడి ఉంది? When Matthew is writing and then he want to talk about Jesus Christ, he is recording all these 42 generations. మరి మత్తయి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయటం కొరకు ఈ 42 తరాల గురించి రాస్తున్నాడు. And Luke mentions in chapter 4 is more than that. మరి లూకా 4వ అధ్యాయంలో వాటికంటే ఎక్కువగా రాస్తున్నాడు. Matthew starts with Abraham మత్తయిలో అబ్రహాం ప్రారంభిస్తే and concludes with Joseph యోసేపుతో ముగిస్తాడు. and Jesus Christ. తర్వాత యేసుక్రీస్తు కనిపిస్తాడు. And Luke doesn't start that way. లూకా అలా రాయట్లేదు. He reverses the genealogy అక్కడ ఉన్నటువంటి తరాల గురించి and ends with Jesus Christ. ఆ తర్వాత యేసుక్రీస్తుతో సమాప్తి చేస్తున్నాడు. And if you go to the book of Genesis, ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే there we have a genealogy. అక్కడ కూడా మరి చరిత్ర వ్రాయబడింది. That is not the right word. You have the Vamshavali. వంశావళి. Okay. Now, we need to understand this. Otherwise, our meanings are different. Now, there he records from Adam onwards, what is the generation of Adam? ఆదాం యొక్క తరాన్ని గురించి గమనిస్తే Now, why I am saying all these things? Because it is said David served his own generation. ఎందుకు ఇవన్నీ వ్రాయబడ్డాయి అని అంటే దావీదు తన తరం వారికి సేవ చేశాడు అన్న దాన్ని బట్టి వ్రాయబడి ఉన్నాయి. And today we need to understand that what do we mean by this generation? మరి ఈ సమయంలో మనము ఈ తరాన్ని గురించి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? Do we know our generation? మన తరాన్ని గురించి మనం తెలుసుకున్నామా? Do we know our generation? మన తరాన్ని గురించి మనకు తెలుసా? When you want to describe your own generation, how do you describe it? మనకు తరాన్ని గురించి మనం చెప్పవలసి వస్తే ఏమని చెప్పగలం? If we want the Jesus generation, we can read that genealogy, we can understand. మరి యేసుక్రీస్తు యొక్క తరాన్ని గురించి తెలుసుకోవాలంటే వ్రాయబడినటువంటి వంశావళి గురించి మనం తెలుసుకోవచ్చు. But your generation? మన తరాన్ని మన యొక్క వంశావళి గురించి తెలుసుకోవాలంటే That's only you think of your grandfather, great grandfathers, and then up to grandchildren, correct? మనకు తాతలు ముత్తాతలు మొదలుకొని మన మనమల వరకు మనం చూడాల్సి వస్తుంది. And then you are very famous on Khandan ka name. మరి కుటుంబాల పేరును జ్ఞాపకం చేసుకోవచ్చు అక్కడ. Yeah, that is very important. అది చాలా ప్రాముఖ్యమైనదే. And if anybody misbehaves and he brings a bad name to that Khandan, correct? మరి చాలా ప్రాముఖ్యంగా ఈ విషయాలు మనం వెనక ముందుకు ఆలోచన చేయొచ్చు. And in the Bible that was true. బైబిల్లో అది సత్యంగా రూపించబడింది. In today, if you want to adapt this generation, word generation, ఈ యొక్క వంశావళి గురించి మనం బైబిల్ పరంగా తెలుసుకోవాల్సి వస్తే now we are living in the time of technology, internet and all, correct? మరి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా సాంకేతిక విద్య. Can you compare this with David generation? మరి దావీదు తరానికి మనము పోలిక చేయగలమా? Can you compare? దాన్ని పోల్చగలమా? Totally different. అది దీనికి చాలా భిన్నంగా కనిపిస్తుంది. Then how do I understand David? మరి దావీదుని ఎలాగ అర్థం చేసుకోగలం? There are people who have categorized our generation. మరి ప్రజల్లో కొంతమంది మన యొక్క తరాలను గురించి చెప్పారు. You know what is generation Y? Alphabet Y. ఈ యొక్క తరాన్ని గురించి Y అంటే Y అక్షరాన్ని గురించి జ్ఞాపకం చేస్తే Anybody knows that? Y అంటే తెలుసా అండి? Y అక్షరం. In 1981, 1900 internet and mobile came into it, correct? మరి ఇంటర్నెట్ అలాగే మొబైల్స్ మన చేతుల్లో. That is why it is called generation Y. అందును బట్టే ఆ తరాన్ని Y అనే పిలిచారు. And then afterwards what happened? It developed into digital formation. ఆ తర్వాత మనం గమనిస్తే డిజిటల్ ఫార్మేషన్ లోకి వచ్చింది. And that is called generation Z or Z. దాన్ని Z తరం అని పిలుస్తున్నారు. That is 1997. 1997 మొదలుకొని. And today the phones that you have is not the same phone that started in 1981.
81లో ప్రారంభించబడినటువంటి ఫోన్స్ ఈ రోజు లేవు. You had మారిపోయాయి. Nokia, అప్పుడు నోకియా ఉండిందేమో. only calling and also receiving. అది కేవలము ఫోన్ చేయడానికి తిరిగి And you have పుచ్చుకోవడానికి cell మాత్రమే. phones, ఈ రోజు సెల్ ఫోన్స్ and then smartphones, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, and digital phones. డిజిటల్ ఫోన్స్ కూడా వచ్చాయి. Now what is the generation? మరి తరం అంటే ఏంటి ఇక్కడ? If you go back to 1981 and today, that phone has to be thrown away. Am I right? మరి ఆనాట్లు ఉన్నటువంటి ఫోన్లు ఇప్పుడు మనం పరిశీలన చేస్తే But వాటి those who used those that day, that is that generation. మరి ఆ తరంలో వారు వాడినటువంటి ఫోన్లు ఆ తరానికి మాత్రమే పరిచయం. That's why they were called Generation Y. అందును బట్టి ఆ తరాన్ని వై జనరేషన్. And those who use the smartphone, they are called Generation Z. మరి ఏదైతే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారో వారిని జెడ్ తరం అని చెప్పారు. And today, generation, that is up to 2024, what is this generation is called? మరి 2024 సంవత్సరం తర్వాత ఉన్నటువంటి తరాన్ని గురించి ఆలోచన చేస్తే Generation Alpha. ఈ యొక్క జనరేషన్ ఆల్ఫా. Why? ఎందుకు? Anybody knows that? No. Because of the artificial intelligence. ఉన్నటువంటి దాని పదం నాకు అర్థం తెలియదు. You see, this is a generation. We don't understand. Even the word we don't understand. మరి అర్థం కానటువంటి పదాలు అవి. Do you follow here why I am saying all these things? ఈ Our విషయాలు generation is completely separated from other generations. ఇతర తరాల నుంచి మన యొక్క తరము మార్పు చేయబడింది. You can't even tell in Telugu. తెలుగులో కూడా దాన్ని సరిగా పలకడానికి అర్థం You కాదు. understand here? That is the time we are living in. అలాంటి తరంలో మనం జీవిస్తున్నాం. That is the mindset that we are living in. అలాంటి మానసికమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాం. And day and night we are glued to that machine. మరి రాత్రి మవలు ఆ యొక్క పరికరానికి మనం అంటుకట్టబడ్డాం. And then we have this AI to simplify everything that we want to. మనకు కావాల్సిందల్లా కూడా ఏఐ దాన్ని సంకుచితం And చేస్తుంది. its effect has come upon our brains also. మన యొక్క మనసుల మీద కూడా దాని ప్రభావం కలిగి And ఉంది. it has come to the church also. సంఘంలోనికి వచ్చింది, And even to the pastors also. పాస్టర్స్ యొక్క జీవితాల్లోనికి You వచ్చింది. understand here? It is making people mad. మరి ప్రజలను పిచ్చి వాళ్ళని చేస్తుంది. That is the generation we are living in. అలాంటి తరంలో మనం జీవిస్తున్నాం. What a difference is this? What a difference. ఇక్కడ That's why I am ఉన్నటువంటి asking, do you మార్పును know your generation? అందును బట్టి నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మీ తరాన్ని మీరు David ఎరుగుతారా? knew his generation. దావీదుకు తన తరం చాలా బాగా తెలుసు. But do you know your generation? మన తరాన్ని గురించి మనం If you తెలుసుకున్నామా? don't know your generation, మన తరాన్ని గురించి మనం how can you తెలుసుకోకపోతే expect God to do anything? మరి దేవుడు ఈ రీతిగా చేయాలని ఎలా చెప్పగలం? Because David understood that, దావీదు తన తరాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి therefore he was able to fulfill all the will of God. దేవుని యొక్క చిత్తాన్ని ఆ తరంలో తను సంపూర్తి చేయగలిగాడు. If you want to do the will of God, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి you need to ప్రయత్నిస్తే understand your own generation. మనకున్నటువంటి తరాన్ని గురించి మనం అర్థం Otherwise you చేసుకోవాలి. cannot meet the needs of the generation. మనం వారిని అర్థం చేసుకోలేకపోతే మనం ఏం పని చేయలేము. And people, I tell you, the Christians are mostly they are not intelligent people about the word of God. క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానం సరిగా లేనటువంటి వారు. They are not the reading people. చదవనటువంటి వారు. They are not the studying people. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించనటువంటి Go to వారు. any church. ఏ సంఘానికైనా వెళ్ళండి, This is true. ఇది జరుగుతున్నటువంటి విషయం. Majority don't study God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినటువంటి వారిని మనం చూస్తాం. Majority don't seek God's will. దేవుని యొక్క చిత్తాన్ని చూడనటువంటి వారిని చూస్తాం. How will they fulfill God's will? దేవుని యొక్క చిత్తాన్ని వారు ఎలా నెరవేర్చగలరు? You see, everything has become a tradition, ఇదంతా కూడా ఆచారపరంగా మార్చబడింది. and it is just for a performance sake, కేవలము మనము ప్రజల ముందు కనిపించడానికి చేసే not ప్రయత్నంగా fulfilling what God wants us to fulfill. దేవుడు ఏదైతే మన జీవితాల ద్వారా జరిగించాలనుకుంటున్నాడో దాన్ని చేయనటువంటి వారంగా ఉన్నాం. That is why from Adam onwards till Jesus came, God was looking for people. అందును బట్టి ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు సమయం వరకు కూడా దేవుడు మనుషుల కొరకు వెతుకుతూ ఉన్నాడు. And God himself has mentioned several times about these generations.
మరి ఈ తరాల గురించి దేవుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. Turn to Exodus chapter 20, verse 5. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. Exodus 20, verse 5. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. How many generations mentioned there? ఎన్ని తరాల గురించి రాయబడింది ఇక్కడ? Third and fourth generation 3 తరాలు and 1000 generation. ఆ తర్వాత 1000 తరాల వరకు అన్నారు. What is God doing? దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? You understand what God is doing in the generation? దేవుడు చేస్తున్నటువంటిది ఏదో తన తరంలో మనం గమనించవచ్చా? If you obey, then third and fourth generation, if you don't obey, and then 1000 generation, if you obey, what will happen? నువ్వు అంగీకరించకపోతే 3-4 తరాలన్న విషయాన్ని రాస్తున్నాడు. అలాగే అంగీకరిస్తే 1000 తరాల వరకు కరుణించి వాడై ఉన్నాడని రాస్తున్నాడు. Okay? Now turn to 34, chapter 34, verse 7. 34వ అధ్యాయము 7వ వచనం Same చూద్దాం. book, 34, నిర్గమకాండం 34 7వ వచనం. 7, verse 7. Okay? ఆయన 1000 మందికి కృపంచుచు దోషమును అపరాధమును పాపమును క్షమించిన గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించినని ప్రకటించాను. Now what does God do? దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? If you don't obey, what God will do? దేవుని మాటకు లోబడకపోతే It దేవుడు is ఏం not చేయబోతున్నాడు? 1 day or 2 days. ఒక రోజు కాదు, రెండో రోజు కాదు. అక్కడ He will bring the punishment upon the whole generation. మరి ఆ తరం అంతటి మీద ఆయన మరి తన యొక్క ఉగ్రతను చూపించబోతున్నాడు. That is the way God acted in the history of Israel. మరి ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో కూడా దేవుడు ఆ పని చేశాడు. Now you think of Adam and Eve, for example. ఆదాము అవ్వల జీవితాన్ని చూస్తే Why are we here today? మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? Why are we on this earth? మనం ఈ లోకంలో ఎందుకున్నాం? Very difficult. Huh? Why are we on this earth? మనం ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నామని అడిగితే We never made choice. మనం ఉండాలని ఎప్పుడు కూడా ఆశించలేదు. Correct? But we are here. కానీ మనం ఉన్నాం. Who brought us here? మనల్ని ఎవరు తీసుకొని వచ్చారు ఇక్కడికి? And we are looking for Jesus Christ as Savior today. మరి ఈ రోజు యేసుక్రీస్తు మన రక్షకుడైన ఆయన వైపు చూస్తున్నాం. Do you believe that we are here because of Adam and Eve? మనం ఆదాము అవ్వలను బట్టి మనం ఇక్కడ ఉన్నామన్న విషయాన్ని గుర్తెరుగుతున్నామా? Yes or no? అవునా కాదా? Is it because of Adam and Eve we are here? మరి ఆదాము అవ్వలను బట్టి మనం ఇక్కడ ఉన్నామా? See, every time we commit sin, immediately we go to the Garden of Eden, correct? మనం ఎప్పుడు పాపం చేసిన ప్రతిసారి కూడా ఏదైనా తోటకు వెళ్తాం. And then how did I become a sinner? నేను ఎలాగా పాపినయ్యాను? How did I become a sinner? ఎలాగ నేను పాపిగా చెప్పబడ్డాను? Are you a sinner? నువ్వు పాపివా? No, I want answers. సమాధానం చెప్పమని అడుగుతున్నా. Because I want you to think what I am talking about and what the Bible is talking about. Am I here because of Adam and Eve? మరి బైబిల్లో చెప్పినటువంటి మాట అర్థం చేసుకోవడం కొరకే మాట చెప్తున్నాను. If you say I am not, నేను కాదు అని అంటే then you don't need Jesus Christ. యేసుక్రీస్తు అవసరం నీకు లేదు. Then why are you sitting here in the church? మరి ఎందుకు సంఘంలో కూర్చొని ఉన్నావు? It's not necessary. ఇది అవసరం కానే కాదు. You see, that's why we immediately go back to Adam and say, because of them, the whole humanity has become sinful. వారిని బట్టి మానవాళి మొత్తము పాపంగా చేయబడింది, పాపులుగా చేయబడ్డారు. Think of that. It is because of that one sin, the whole humanity is called sinners. వారు చేసినటువంటి ఆ ఒక్క పాపమే మానవాళికి
పాపంగా Whole generation. మరి ఆ తరమంతా కూడా Now today, Jesus has to come in order to save us from that situation. ఆ పరిస్థితిలోంచి యేసుక్రీస్తు మనల్ని మార్చడం కొరకు ఇక్కడికి వచ్చాడు. Otherwise, we have no savior. లేకపోతే రక్షకుని యొక్క అవసరత లేనే లేదు. It is only because we accept, okay, I am born in sin, therefore I need Jesus Christ. నేను పాపములో పుట్టాను కాబట్టి నాకు యేసుక్రీస్తు యొక్క అవసరత ఉందని చెప్పుకుంటా. If you don't accept this, దీన్ని you అంగీకరించకపోతే don't need Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అవసరత లేనే లేదు. That's why how many thousands of people sitting in the church, they don't know these things. ఈ రోజు సంఘాల్లో కూర్చున్నటువంటి ఎంతమంది వేల కొలది మంది ఈ విషయాన్ని గురించి అవగాహన లేకుండా ఉన్నారు. And only when you think of this, then all these things, the cross and resurrection, all these things are important. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే తప్ప ఈ సిలువ పునరుత్థానం అనే విషయాలు మనకు అర్థమవుతాయి. And turn to Numbers 14:18. సంఖ్యాకాండము 14వ అధ్యాయం Numbers 14:18. 14వ అధ్యాయము 18వ వచనం. Okay. Who is punished for whom? మరి ఎవరి కొరకు దోషం చూపించబడుతున్నారు? Who is punished for whom? ఎవరి కొరకు శ్రమించబడ్డారు? Can you understand generation there? అక్కడ ఉన్నటువంటి తరాన్ని అర్థం చేసుకోగలమా? Yeah. He punishes the children for the sin of the fathers to the third and fourth generation. మరి అక్కడ లేఖనానుసారంగా 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి తెచ్చువాడినై ఉన్నాడు. Whose sin is this? ఎవరి పాపం అది? Generational sin. మరి తరాల యొక్క Generation. పాపం. You see, that's why I need to ask this question. I am born in a particular family. నేను పలానా కుటుంబంలో జన్మించాను. Why am I suffering when I have not committed any sin? నేను పాపం చేయకుండా ఎందుకు నేను ఈ యొక్క శిక్ష అనుభవిస్తూ ఉన్నాను? Is my parents are responsible for this? నా తల్లిదండ్రులు దానికి బాధ్యులా? Or my grandparents are మా responsible for తాతలు this? దానికి బాధ్యులా? Or great grandfathers are responsible? తాతలు దానికి బాధ్యులా? God is talking about all these things. ఆ విషయాలన్నీ కూడా దేవుడు మనతో That మాట్లాడాడు. is why you need to know what is my generation. కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే మన తరం ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. Now turn to Joshua chapter 2. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలోకి వద్దాం. This is another generation. మరి ఇక్కడ ఇంకొక తరాన్ని గురించి మనం చదవబోతున్నాం. Joshua chapter 2 and verse 10. Somebody read. 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఎవరైనా చదవండి. No, sorry. Judges chapter 2, not Joshua. న్యాయాధిపతుల గ్రంథము 2వ Judges chapter అధ్యాయము 2, 10వ వచనం 2:10. verse 10. That's enough. Note that after the whole generation has been gathered to the fathers, అక్కడ ఉన్నటువంటి తరాలన్నీ కూడా సమకూడినప్పుడు there came another generation. అక్కడ మరొక తరం పుట్టింది. And what is written about that generation? ఆ తరాన్ని గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి? They did not know Jehovah, యెహోవా దేవుని ఎరగనటువంటి జనం అది. neither what he did to the Israelites. మరి ఇశ్రాయేలుకు ఆయన చేసినటువంటి విషయాలు కూడా ఎరగనటువంటి జనాంగం. Can you think of that? ఆ విషయాన్ని గురించి ఆలోచన చేయండి. See, up to Judges, న్యాయాధిపతుల గ్రంథం వరకు the people understood what is the meaning of being delivered from Egypt.
మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఎలా విడిపించబడ్డారన్న విషయాన్ని స్పష్టంగా వారు ఎరిగినటువంటి వారు. And they were able to understand it is the God of Abraham, Isaac and Jacob. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు. And after Joshua died, యెహోషువ చనిపోయిన తర్వాత that generation never understood anything. మరి ఆ తర్వాతి తరం వారు ఏమి అర్థం చేసుకోలేకపోయారు. Can you think of this kind of a generation today? ఇలాంటి తరాన్ని మనం ఈరోజు చూస్తున్నామా? How many parents today say that children are not obeying, either the Bible or Jesus Christ or no God? మరి ఉన్నటువంటి తరాల్లో యేసు క్రీస్తుని కానీ బైబిల్ని కానీ ఇవన్నీ కూడా ఎరగనటువంటి వాడిని మనం చూస్తున్నాం. What kind of a generation is this today? ఇప్పుడు ఉన్నటువంటి తరం ఎలాంటిది? We teach Sunday school children and VBS, all these things we do. మన సంఘాల్లో సండే స్కూల్ పరిచర్యలు, VBS పరిచర్యను జరిగిస్తూ ఉంటాం. You know how many children they don't know even the scripture? అందులో ఎంతమంది పిల్లలకు దేవుని యొక్క వాక్యం తెలియదు తెలుసా? They don't know the scriptures. దేవుని యొక్క వాక్యం వారికి తెలియదు. Basic thing that Christian children they don't know. మరి ప్రాథమికంగా దేవుని యొక్క వాక్యం అంటే క్రైస్తవ పిల్లలకు అసలు తెలియదు. Now how will they ever understand rest of the faith and Jesus Christ? మరి యేసు క్రీస్తుని గురించి అలాగే విశ్వాసాన్ని గురించి వాళ్ళు ఎలా నేర్చుకోగలరు? And that is the generation they are growing today. అలాంటి తరము ఈ రోజు మనం చూస్తున్నాం. And sad to say that even the teachers in the Sunday school also they don't know many things. సండే స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఎరగన. They are growing without the word of God. దేవుని యొక్క వాక్యం లేకుండా వారు ఎదుగుతున్నారు. You follow here? దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా? Christians are growing without the word of God. క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని అవగాహన లేకుండా ఎదుగుతున్నారు. Without fulfilling the will of God. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఎదుగుతున్నారు. Similar situation existed in the book of Judges. మరి న్యాయాధిపతుల గ్రంథంలో అదే విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. Do you know how many years this one book? ఈ పుస్తకం అంతా కూడా ఎన్ని తరాలు కలిగి ఉన్నటువంటి పుస్తకం తెలుసా? The book of Judges covers 360 years of history. మరి న్యాయాధిపతుల గ్రంథం 360 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నటువంటిది. In 360 years what were they doing? మరి ఈ 360 సంవత్సరాలు వారు ఏం చేస్తున్నారు? And this book tells us again and again they did whatever they saw it is good. వారికి ఏదైతే మంచిదిగా భావించారో దాన్ని చేసుకుంటూ వారు జీవించారు. Turn to the last verse of this book. ఈ యొక్క లేఖనాలు అనగా న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాన్ని చూద్దాం. Last verse of this book. ఈ పుస్తకంలోని చివరి వచనాన్ని మనం చూద్దాం. 21 chapter 21 verse 25. 21వ అధ్యాయము 25వ వచనం. Somebody read. That is the conclusion. అది అక్కడ వ్రాయబడినటువంటి చివరి. No leader, నాయకుడు లేడు, no king, రాజు లేడు, and no word of God. దేవుని యొక్క వాక్యము లేదు. Everybody did whatever they thought is right. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ జీవిస్తున్నారు. What generation is this? ఏ తరం ఇది? That is the generation. అది ఆ తరమే. That's why every 40 years ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి in this book ఈ బైబిల్లో God raised up judges. మరి న్యాయాధిపతులను దేవుడు తీసుకొని వచ్చాడు. Did Paul mention that in Acts chapter 13? అపొస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు ఆ విషయాల గురించి తెలియపరిచాడా? Yes. అక్కడ రాశాడు. He mentioned that. ఆ విషయాలను కూడా పౌలు రాశాడు. Turn to now the book of Acts. అపొస్తలుల కార్యముల గ్రంథంలోకి మరలా మనం వద్దాం. So Paul is giving the real history there. 13వ అధ్యాయంలో మరలా ఆ చరిత్రను ఒకసారి గమనిద్దాం. Okay, in verse look at the verse 17. 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Somebody 13, 17. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా, వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మటుకు అరణ్యంలో వారి చేష్టలను సహించాను. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి
దేశములను మీకు స్వాస్థ్యంగా పంచించాను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇటు Note that how many years are over already? 450 years are over 450 సంవత్సరాలు గడిచిపోయాయి ఇక్కడ. from Egypt onwards. ఐగుప్తు మొదలుకొని Now you read the next verse. తర్వాత వచ్చిన చదువుదాం. తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను. Now that is what we are reading in the book of Judges. Mari- Up to Samuel, that is what was happening. మరి సమూయేలు గ్రంథం వరకు, సమూయేలు వచ్చేంత వరకు కూడా న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు అవి. And Paul says that he gave them judges up to the time of Samuel. సమూయేలు కాలం వరకు కూడా దేవుడు వారికి న్యాయాధిపతులను ఇస్తూ వచ్చాడు. Then in verse 21 he says that then the people asked for a king. మరి ఆ తర్వాత వారు రాజు కావాలని కోరుకున్నారు. And the book of Judges concludes saying that there was no king in Israel. మరి న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనంలో మనం గమనించినప్పుడు వారికి రాజు లేడన్న విషయాన్ని చూస్తాం. And why did God give the king? మరి ఎందుకు దేవుడు రాజునిచ్చాడు వారికి? That was not his intention. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. Because people asked for a king. ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు కాబట్టి. You see that? People asked for a king. ప్రజలు రాజు కావాలని How కోరుకున్నారు. many years the first king of Israel ruled? ఇశ్రాయేలును పరిపాలించినటువంటి మొదటి రాజు ఎంతకాలం పరిపాలన Who was the చేశాడు? first king? మొదటి రాజు ఎవరు? How many years ruled? సౌలు ఎంతకాలం పరిపాలన చేశాడు? Okay, 40 years. 40 years he ruled. 40 సంవత్సరాలు ఆయన పరిపాలన In చేశాడు. that generation what happened? ఆ తరంలో ఏం జరిగింది? Only disobedience. అవిధేయత తప్ప వేరేం జరగలేదు. And therefore God said, I will finish with him. ఆయనతో సమాప్తం చేస్తానని దేవుడు అన్నాడు. Then God said, I have found David the son of Jesse as the man who can fulfill all my will. ముగించాలని అనుకున్నటువంటి దేవుడు అప్పుడు అంటున్నాడు, నేను యేసై కుమారుడైనటువంటి దావీదును నేను కనుగొన్నాను అంటాడు. Every generation God is looking for somebody. ప్రతి తరంలో దేవుడు ఒకరిని వెతుకుతూ ఉన్నాడు. You are only few people here. ఇక్కడ చాలా కొద్ది మంది మనం ఉన్నాం. God doesn't want all of you. అందరిని దేవుడు కోరుకోవట్లేదు ఇక్కడ. I'm telling you that is the history. I'm telling you why చరిత్రలో generation మాట is అది. important. ఎందుకు తరం అనే మాటలో అది ప్రాముఖ్యమైనటువంటి. In all generations, అన్ని తరాల్లో God is looking for one person. ఒక వ్యక్తిని దేవుడు వెతుకుతున్నాడు. Turn to Ezekiel chapter 22. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. Verse 30. Ezekiel 22:30. యెహెజ్కేలు 32:30 వచనం. 22:30 కదా? 22:30. 22:22:30. And దేశమును పాడు చేయకుండానట్లు ఆకారమును ఇష్టపరచు ప్రజలైన సమస్యలలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంతో విచారించినను ఒక్కడైనను కనబడలేదు. so that's enough. What is God doing? దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? I am searching for one man. ఒక వ్యక్తి కొరకు నేను వెతుకుతున్నానంట. I am not able to find. నేను కనుక్కోలేకపోతున్నా. Among the whole Israelites, they went to ఇశ్రాయేలులందరిలో కూడా Babylon. ఒక్కరూ కనిపించట్లేదు అంటున్నాడు. Is God looking for one person? మరి దేవుడు ఒక వ్యక్తి కొరకు He says that వెతుకుతున్నాడు. in the whole community of Israel, I am looking for one person ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక్క వ్యక్తి నాకు దొరకలేదు. who can stand between me and the people. మరి ప్రజలకు నాకు మధ్యలో నిలవదగినటువంటి I వాడు. don't want to bring my anger, wrath upon them. మరి నా ప్రజల మీదకి నేను కోపాన్ని ప్రదర్శించాలని ఇష్టపడ్డాను. I want to take away this judgment from them. వారి మీద ఉన్నటువంటి తీర్పుని నేను తల్లి But I want one తీసుకోవాలి. person. కానీ ఒక్కరు కావాలి. But nobody is there. ఎవరు లేరు అక్కడ. Is God looking for one person? దేవుడు ఒక వ్యక్తి కొరకు Every generation he is looking for. That's why it is written about David. David served in his own generation. One man. అందును బట్టి దావీదు తరం వారికి సేవ చేసినటువంటి మాట స్పష్టంగా రాస్తున్నాడు. ఒక వ్యక్తి ఆ పని చేశాడు అక్కడ. Isaiah 51 యెషయా గ్రంథము 51వ and verse అధ్యాయం 18. 18వ వచనం. యెషయా గ్రంథం 51:18 వచనం. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడనూ లేకపోయాను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని వాడు ఎవడనూ లేకపోయాను. Is there somebody there?
Is God looking for somebody? దేవుడు ఎవరి కొరకైనా అక్కడ వెతుకుతూ ఉన్నాడా? Yeah. So there is nobody. అక్కడ ఎవరూ లేరు. And then 59:16. 59 Isaiah 59:16. 59:16 వచనం. యెషయా 59:16 వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, అవ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన వాక్కు ఆయనకు సహాయం చేసింది. Okay. 59:16. Okay. What does it say? He saw that there was no one. ఎవరు లేరన్న విషయాన్ని దేవుడు గమనిస్తాడు. No one to interfere. మరి ఎవరు కూడా అక్కడ మధ్యవర్తి And ఉండడానికి God says, ఇష్టపడరు. because there is nobody, I will come forward. ఎవరు లేరు కాబట్టి నేను వస్తానని ప్రభు మాట్లాడు. Who was there to die for us? మన కొరకు ఎవరు చనిపోవడానికి ఉన్నారు అక్కడ? Who was there to die for us? ఎవరైనా మన కొరకు చనిపోయేవారు ఉన్నారు? Nobody in the Old Testament. ఎవరు లేరు. పాత నిబంధన Nobody in the గ్రంథమంతా New కూడా Testament. కూడా నూతన నిబంధనలు కూడా లేరు. And God says, I send my own son now. అందును బట్టి దేవుడు అన్నాడు, నా ప్రియ కుమారుని పంపించారని. One man. ఒకే వ్యక్తి. God is looking for only one person. దేవుడు ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడు. That's why generation after generation he wiped them out. అందును బట్టి తరతరాలను దేవుడు తుడిచిపెట్టేశాడు. What happened to the people who were all saved in Egypt and brought them to the land of promise? వాగ్దాన దేశంలోనికి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి వారి జీవితాల్లో ఏం జరిగింది? That whole generation, what happened to them? ఆ తరాలన్నీ కూడా గతించిపోయాయి. 40 years. 40 సంవత్సరాలు. Where are they? వారు ఎక్కడున్నారు? God wiped them out completely. వారందరినీ దేవుడు తుడిచిపెట్టాడు. Only Joshua and Caleb went to the... కేవలం యెహోషువ కాలేబులు మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. What kind of a God is this? మరి ఎలాంటి దేవుడేనా? Have you ever thought about this? ఈ దేవుని గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? That is about what we see here. One man is needed to fulfill God's will. ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు కావాలి. Same Isaiah chapter 66 యెషయా గ్రంథము 66వ అధ్యాయము and verse 2. 2వ వచనం చదువుదాం. అన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను గుర్తించుచున్నాను. What kind of a person God is looking for? ఎలాంటి వ్యక్తి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు? Okay. Humble and contrite, that is okay. And then what are we supposed to do when we hear God's word? దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? What is in Telugu? Okay, tremble at my word. దేవుని యొక్క వాక్యం పట్ల వణుకుచుండేటటువంటి వాడు. I am looking for a man who can tremble at my word. దేవుని యొక్క వాక్యం విని Not only humble, not only humble, విధేయత చూపించేవాడు and a మాత్రమే contrite కాదు, spirit. అది నలిగిన హృదయం I am కలిగిన వాడు looking కాదు. for a man who can tremble at my word. ఆయన వాక్యాన్ని విని వణుకుచుండేవాడు I am కావాలి. not able to find such a person. అలాంటి వ్యక్తి నాకు దొరకట్లేదు. In David's generation, God found David. దావీదు తరంలో దేవుడు దావీదును కనుక్కున్నాడు. And today also God is looking for one person. ఈ రోజున కూడా దేవుడు ఒక వ్యక్తి కొరకు Don't వెతుకుతున్నాడు. go by majority. మరి వ్యక్తులు గుంపులుగా వెళ్తున్నారు కాబట్టి వారిని Majority is వెంబడించడం wrong. కాదు. గుంపులుగా ఉన్నటువంటి వారిని According to వెంబడించడం Bible, తప్పదు. majority is wrong. మరి దేవుని యొక్క వాక్యానుసారంగా గుంపులుగా Jesus has ఉన్నటువంటి already declared that. యేసుక్రీస్తు ఆ మాట ముందుగానే Broad తెలియపరిచాడు. is the way, many will go. మరి విశాలమైనటువంటి మార్గంలో అనేకులు వెళ్తారు. Narrow is the way, only few will go. మరి సంకుచితమైనటువంటి మార్గంలో కొద్ది మంది మాత్రం వెళ్తారు. Who is majority in hell or heaven? మరి ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు? నరకంలోనా పరలోకంలోనా? Jesus made that clear. యేసు ప్రభు చాలా చక్కగా ఈ విషయాన్ని Majority will go తెలియపరిచాడు. there. అనేక మంది నరకానికి Only వెళ్ళారు. few will choose narrow way. మరి చాలా కొద్ది మంది మాత్రమే ఇరుకు ద్వారాన్ని And కోరుకుంటారు. Jesus did not make the road broad. యేసుక్రీస్తు విశాల మార్గాన్ని ఏర్పాటు I చేయలేదు. want only few people who will obey me. ఆయన వెంబడించేటటువంటి వారు కొద్ది మంది అయినా చాలు. Are you belong to a generation that doesn't obey God? దేవునికి విధేయత చూపినటువంటి తరంలో ఉన్నారా? Huh? Think of that. What is your generation?
మన తరాన్ని గురించి How do ఆలోచించే you express your generation? నీ తరాన్ని గురించి ఎలాగ నువ్వు What is the చెప్పగలవు? characteristic of this generation? ఈ యొక్క తరం యొక్క విధానం ఏంటి? Is there godliness? దైవత్వం కలిగి ఉన్నారా? Is there righteousness? నీతిమంతత్వాన్ని కలిగి ఉన్నారా? Is there honesty? మరి All those నమ్మకత్వాన్ని things కలిగి are there in ఉన్నారా? this generation when he is talking about. ఆ తరాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా అందులో దాచబడి ఉన్నాయి. Look at Jeremiah chapter 5 verse 1. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. Note that God is willing to forgive దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. if he finds only one person who is honest and seeking the truth. ఒక వ్యక్తి నమ్మకమైనటువంటి వాడు దొరికినట్లయితే దేవుడు క్షమిస్తాడు. You think of that. He says, I am willing to forgive, నేను క్షమించడానికి సిద్ధంగా but ఉన్నాను. one person I want ఒక వ్యక్తి నాకు కావాలి, who is very honest విధేయత నమ్మకం and కలిగినటువంటి also వాడు, seek after the truth. సత్యాన్ని జరిగించి వెంబడించేవాడు. I will forgive this city if I find one person. అలాంటి వ్యక్తి నేను ఒకరిని కనుక్కున్నట్లయితే ఈ పట్టణాన్ని And బాగు that's why he చేస్తాను. says, I will wipe them out. లేకపోతే వారిని తుడిచిపెట్టేస్తానంట. Today you think of Israel. ఇశ్రాయేలును చూడండి. Where are the Israelites? ఇశ్రాయేలు ఎక్కడున్నారు? Where are they? ఎక్కడున్నారు వారు? All over the world. ప్రపంచం అంతా కూడా చెదిరి ఉన్నారు. God said, I am going to scatter you everywhere. నేను మిమ్మల్ని వివిధ ప్రాంతాలకు చెదిరి The whole generation was scattered. మరి అక్కడ ఉన్నటువంటి ఆ తరాలన్నీ Even now they are outside, వారు ఇంకా బయటనే ఉన్నారు, ఇంకా but రాలేదు. some are coming back. మరి కొద్దిమంది That is మాత్రమే also వచ్చారు. prophecy. అది కూడా వాగ్దానమే. What is God doing? I want one person. నాకు ఒక్క వ్యక్తి కావాలని దేవుడు I will కోరుకుంటున్నాడు. fulfill all my will in this person. ఆ వ్యక్తిలో నేను నా యొక్క చిత్తం I will save this నెరవేరుస్తాను. generation. ఆ యొక్క తరాన్ని నేను సంరక్షిస్తాను. I am not able to find one of them. ఒక్కరు కూడా కనిపించట్లేదు. Now tonight, are you the one that God is looking for? ఈ రాత్రి వేళ ఆ దేవుడు వెతికేటటువంటి వ్యక్తులు నువ్వు ఉన్నావా? God wants to save the generation if only you are willing. నువ్వు దేవుని యొక్క చిత్తానికి లోబడితే దేవుడు ఈ తరాన్ని కాపాడాలని ఆశపడుతున్నాడు. And that is from up to Jesus Christ is the same story. యేసుక్రీస్తు వరకు కూడా అదే చరిత్ర కనిపిస్తుంది. That's why God has to send only his son. అందును బట్టి దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. And through him he fulfilled all his promises, covenants and also his will. ఆయన ద్వారా తన చిత్తాన్ని తన యొక్క వాగ్దానాలను కూడా దేవుడు నెరవేర్చాడు. And that's why you need to understand your generation. అందును బట్టి మనము మన తరాన్ని గురించి బాగా తెలుసుకోవాలి. I have some more things to talk about those things, and tomorrow morning I'll be able to share those things with you. మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో And think of this, ఈ విషయాల గురించి God is ఆలోచించండి. looking for that one person. దేవుడు ఒక వ్యక్తి కొరకు వెతుకుతున్నాడు. Don't look at the majority. మరి గుంపులుగా ఉన్నటువంటి వ్యక్తులు చూడకండి. Majority will be wrong, I'm telling you. విస్తారంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా తప్పు. And sometimes we think of, great masses of people worshipping God and all those things. గుంపులుగా ఎక్కడ దేవుని ఆరాధిస్తున్నారని మనం చూస్తాం. You don't know what is happening. అక్కడేం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. Yeah, I have addressed 35,000 to 40,000 people in this land. మరి మన భారతదేశంలో 35,000 40,000 మందికి నేను వాక్యాన్ని Not ప్రకటించాను. everybody is doing God's will. Please note that. వారందరూ కూడా దేవుని చిత్తాన్ని చేస్తున్నటువంటి వారు కాదు. And time and again, God was looking for such person, one person. He is a righteous person, honest person, truthful person who trembles at my word. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క వాక్యానికి వణుకుతుండేటటువంటి వ్యక్తిని నేను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. And come tomorrow and you will have more of those things to learn. And I tell you, without the word, you also not only have the second anniversary, you also call this revival meeting, correct? Yes. Okay. Now, revival will not come without God's word. దేవుని యొక్క వాక్యం లేకుండా మనం Never happened that in the whole history. దేవుని యొక్క వాక్యం లేకుండా If you give importance to the word of God, then you have the blessings of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే సమయం ఇస్తే దేవునికి ఆశీర్వాదాలు ఉంటాయి. And that's why we have the book of Psalms in our Bible. The whole book of Psalms
David's own expression of life there. కీర్తనల గ్రంథంలో దావీదు రాసినటువంటి అనేక విషయాలు తనకు అనుభవాన్ని రాస్తున్నాడు. And God has kept all these things for us. మన కొరకే దేవుడు వాటిని బైబిల్లో So ఉంచాడు. give importance to the word of God and the study of God, and God will be able to fulfill those things that he has spoken. దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఆసక్తిని కనపరిచినట్లయితే దేవుడు ఏవైతే మన కొరకు రాయించి ఉంచాడో వాటిని నెరవేర్చువాడై ఉన్నాడు. He has promised, he will fulfill. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి తప్పక But the question నెరవేరుస్తాడు. is, do I know his promise? ఆయన వాగ్దానం నాకు తెలుసా? Do I know his covenant? ఆయన యొక్క know his will? ఆయన చిత్తాన్ని నేను ఎరిగి Do I ఉన్నానా? know his plan? ఆయన యొక్క ప్రణాళికలు నేను Then what తెలుసుకున్నాను. am I expecting? మరి దేన్ని నేను దేవుని నుంచి Revival ఆశిస్తున్నాను? never comes without that. ఉజ్జీవం అనేది మనలో ఇవి లేకుండా So కదా. seek after that. దాన్ని వెతికినట్లయితే God says, seek after me, దాన్ని ఆయనను you వెతికినట్లయితే will find me. తప్పకుండా నువ్వు నన్ను May కనుక్కుంటావు. God bless you. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. అలాగే మనము ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడి ఉంటున్నాడు. ఆయన వాక్యం యథార్థమైనది. ఎప్పుడు కూడా దేవుడు తన మాటలు మనకు వినిపించకుండగా, మనతో మాట్లాడకుండగా ఆయన మనము వేసుకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చువాడు కాదు. కాబట్టి ఈ సమయాన మన హృదయాలను ప్రభు యొక్క పాదాల దగ్గర తీసుకుని వద్దాం. ఒకవేళ దేవుడు కోరుకుంటున్నటువంటి వ్యక్తి మనమేనేమో, దేవుడు ఆశిస్తున్నటువంటి వ్యక్తి మనమేనేమో, ఒకవేళ ఆయన చిత్తంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక్కసారి ప్రభు యొక్క పాదాల దగ్గర మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన వైపు చూద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రములైనా ఈ రాత్రి వేళ మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును దేవా, దావీదు తన తరం వారికి సేవ చేశాడని మేము లేఖనాలు విని సంతోషించాం. కానీ ఈ రోజున మరొకసారి మీరు తరతరాలుగా నా తండ్రి మా జీవితాల్లో మీ కార్యాలు చేయాలని ఇష్టపడినటువంటి దేవుడు, అట్టి నీ చిత్తాన్ని మీరు జరిగిస్తూ ఉంటుండగా నీ వాక్యానికి విధేయత చూపిస్తున్నటువంటి వారంగా నీ మాటకు లోబడి నీ వాక్యానుసారంగా ఈ లోకంలో కొనసాగుటకు మాకు నీ సహాయాన్ని ప్రసాదించండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పునరుద్ధరింపచేయండి. నీకు లోబడుటకు ఏ రీతిగా మేము నీ సన్నిధిలో నీ మాటలకు విధేయత చూపించాలో అది మాకు నేర్పించండి తండ్రి. నీ దాసులు తండ్రి ఉదయ్ కుమార్ గారిని మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. మరొకసారి నీ దాసుని నీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నా. రేపటి రోజున అలాగే ఆదివారం మాతో మాట్లాడబోతుంటుండగా మా అందరి జీవితాల్లో ప్రభా నీ వాక్యానికి విధేయత చూపేవారంగా నిలుపుకొనమని, ఏ ఒక్కరు కూడా ఈ చోటికి వచ్చినటువంటి వారు ఖాళీ హృదయాలతో ఈ చోటు నుంచి వెళ్లకుండానట్లుగా నీ సహాయము చేయమని, ఇంకెవరినైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ బిడ్డలు కూడా రేపటి రోజున మా మధ్యకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ స్తోత్రాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్. అందరం లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచ, పరలోకమంతా నెరవేర్చుట భూమి మీద నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడలో ప్రార్థన చేసిన వారిని శక్తి మహిమ మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసం, సన్నిధి, కాపుదల చేరడం మనకును మన కుటుంబాలకు, మరి విశేషంగా వాక్యం అందించినటువంటి దైవదాసులకు, చేరువచ్చినటువంటి మీ అందరికీ ఇప్పుడు సదాకాలము ప్రభు కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రకటనలు గమనించండి. ఒకటి రెండు విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. రేపు ఉదయకాలము 9:30కు ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రావడానికి ప్రయత్నం చేయండి 9:30కు. ఎందుకంటే కొంచెం ఎక్కువ సమయం వాక్యం కొరకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈరోజు వినటువంటి సందేశం మన హృదయాల్లో కొంత కదలిక తీసుకొచ్చిందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే రేపు మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయబడింది కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. లంచ్ సిద్ధపరచబడింది. సాయంకాల కూడిక కూడా ఈరోజు 7:30కు ప్రారంభించుకున్నాం. రేపు కనీసం ఒక అరగంట ముందన్న ప్రారంభించుకుందాం, కొంత సమయం ఎక్కువగా దేవుని యొక్క వాక్యానికి ఇవ్వటానికి. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఆదివారపు రోజున చర్చి యానివర్సరీ సెలబ్రేషన్స్లో
ఇంకా అనేకులు కూడా రావాలని ఆశపడుతున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యం చేత ఇతరులను బలపరచడం కొరకు పెడుతున్నాం. ఎవరినో మనం లాక్కోవడానికి కాదు. ఈ విషయాన్ని గమనించండి. అంతేగాని మనము ఆత్మీయంగా బలపడటం కొరకు. కాబట్టి ఆ స్థితిలోకి మనం వెళ్ళక ముందుగానే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు మనకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ ఇతరులను కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డే, తప్పకుండా తీసుకొని వెళ్ళండి. రేపటి రోజున లంచ్ సిద్ధపరచబడింది. మరి సండే రోజున ఫెలోషిప్ లంచ్ ఉంది కూడా. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికి కాదు, కానీ మరి ఖాళీగా మరి ఇంటికి వెళ్ళటప్పుడు టైం పడుతుంది కాబట్టి దాని కొరకని స్నాక్స్ ఏర్పాటు చేయబట్టే దయచేసి వాటిని తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. అందరు కూడా శుభరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గాడ్ బ్లెస్ యూ.